శ్రీన్ స్వామి చెప్పండి మీ యొక్క అనుభవాలు, శ్రీశైల పాదయాత్రల అనుభవాలు. ఓం నమ శివాయ. నా పేరు శ్రీను, సన్నాబ్ లక్ష్మయ్య. మాది నర్సరీగూడెం గ్రామం, కుస్మంచి మండలం, ఖమ్మం జిల్లా. కుస్మంచి శివాలయం నందు చెన్నామోహన్ రావు గారు వారి ఆధ్వర్యంలో 2015 సంవత్సరంలో వారు 18 మందితో స్టార్ట్ చేసి మాలాధారణ అర్ధమండల దీక్ష స్టార్ట్ చేసి 5 సంవత్సరం నుంచి 41 మండల దీక్ష ప్రారంభం చేసిన ఆధ్వర్యంలో మేము ఇది 5వ సంవత్సరం ఇరుముడి ఇక్కడికి రావటం. 2 మా దగ్గర శివాలయంలో సమర్పించాము, 3వ ఇరుముడి ఇక్కడ సమర్పించాము. 2వ ఇరుముడి సమర్పించి ఇంటికి వెళ్తున్న తరుణంలో స్వాములు డ్యామ్ దగ్గర ఆగి దీక్ష చేస్తూ ఉంటే మా ఫ్రెండు తుర్కగూడెం లింగరాజ స్వామి, నేను మెట్ల మార్గం పాదయాత్ర చేస్తున్న స్వాములు మెట్ల మార్గం అడిగి తెలుసుకొని, స్వామి మనం కూడా పాదయాత్ర చేయాలి, ఒకసారి రూట్ చూసిద్దాం రా అని ఇద్దరం పైకి దాదాపు 6 కిలోమీటర్ల మేర పైకి పోయి స్వామికి అక్కడనే విన్నవించుకొని ఆ సంకల్పాన్ని స్వామికి చెప్పుకొని మనసులో లింగరాజ స్వామితో నేను వెంటనే అన్న, స్వామి వచ్చే సంవత్సరం పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం అని అన్న. సరే స్వామి చేయండి మంచిదని ఆ స్వామి చెప్పిండు. అదేవిధంగా మేము మాలధారణ ఒక నెల రోజులు ఉందనగానే మోహన్ స్వామికి, దేవగురు స్వామికి, బ్రహ్మం గురుస్వామికి, తిరుపతిరావు స్వామికి, మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ సంవత్సరం మాలధారణలో ప్రత్యేకమైన సంకల్పం జరగబోతూ ఉంది మన కుస్మంచి గణపేశ్వర ఆలయం నుండి అని వారికి చెప్పడం జరిగింది. ఇప్పుడే చెప్తే స్వామి ఏదో అనుకుంటారని వారికి చెప్పకుండా అట్లా ఉంచాను. నేను వారికంటే ముందు ఈ సంకల్పం నెరవేరాలనే, పాదయాత్ర సంకల్పం నెరవేరాలనే 5 రోజుల ముందు అంటే 9వ తారీఖు వేసుకోవడం జరిగింది. వేసుకున్న వెంటనే మా స్వామికి అంటే మా అయ్యగారు గురువుగారు ప్లస్ అయ్యగారు శేషగిరి శర్మ గారు వారికి విన్నవించి, స్వామి నేను ఈ సంవత్సరం ఇక్కడ నుంచి శ్రీశైలం పాదయాత్రగా బయలుదేరి స్వామి సన్నిధికి చేరడం జరుగుతూ ఉంది. మీరు ఆ యొక్క సంకల్పానికి మంచి పూజా కార్యక్రమం జరిపి ఆ స్వామికి విన్నవించండి స్వామి అని చెప్పడం జరిగింది. తర్వాత వెంటనే 2-3 రోజుల తర్వాత చెప్పడం, మా ఫస్ట్ మోహన్ గురుస్వామి చెప్పాము, దేవా గురుస్వామి చెప్పాము, బ్రహ్మం గారికి దేవా గురుస్వామి, తిరుపతిరావు గురుస్వామి చెప్పిన వెంటనే మనం మా నర్సరీగూడెం ఉపేంద్ర స్వామికి చెప్పడం జరిగింది. స్వామి నేను కూడా ట్రై చేస్తా అని చెప్పిండు. అదే ట్రైని స్వామి మరి ఆయన అందుండి ఉపేంద్ర స్వామి అందుండి వారి బృందంతో దాదాపు 8 మంది బృందంతో బయలుదేరి ఉపేంద్ర స్వామి, డేగల ఉపేంద్ర స్వామి, చంపాల ఉప్పలయ్య స్వామి, కొక్కిరేని రామనాథన్ స్వామి, గణపారం నాగరాజ స్వామి, కొండూరు ఉపేంద్ర స్వామి, సాయి జగదీష్ అంటే సిరిడి నుంచి కూస్మంచి శివాలయంకు వచ్చి మరి ఈ యొక్క సంకల్పంలో మరి నేను అంటే ఇక్కడ నుంచి మన శ్రీశైలం శివయ్య తోలి ఆ స్వామి మీరందరూ తెలియకుండా పోతూ ఉన్నారు, ఈ యొక్క సంకల్పాన్ని అయితే చేరుకుంటారు కానీ మార్గ మధ్యలో మీకు తెలిసిన వ్యక్తి ఉండాలి అని అంటే ఆ స్వామిని ఇక్కడికి రప్పించి శివాలయంలో బుక్ చేస్తున్న తరుణంలో స్వామి వచ్చి, స్వామి నేను కూడా శ్రీశైలం వస్తానంటే, స్వామి కొద్దిగా ఆగండి అంటే మేము 2 సార్లు షిరిడి పాదయాత్ర చేశామనగానే 2వ మాట మాట్లాడకుండా, స్వామి రాండి మా బృందాన్ని అడిగితే ఒక 5 నిమిషాలు ఆగండి అని చెప్పి వారిని అడిగిన వెంటనే నిర్ణయం తీసుకొని మీరు రాండి అని చెప్పాము. వారు ఆ రోజు నుంచి మా బృందానికి తోడుగా ఉండి, సాయి జగదీష్ వారు తోడుగా ఉండి ముందు నడిచి మాకందరికి సహకరించి వారు భోజన కార్యక్రమంలో కూడా అత్యధిక సేవ చేసి నాగరాజ స్వామి, కొండూరు ఉపేంద్ర స్వామి, ఉప్పలయ్య స్వామి వారు ముగ్గురు కూడా మాకు వంట ప్రసాదాలు ఏర్పాటు చేసి అత్యధికంగా వారి ఉత్సాహంతో మమ్మల్ని ముందుకు సాగారు. తర్వాత తరుణంలో మిర్యాలగూడెం దగ్గరికి వచ్చినాక మన రాంబాబు స్వామి వారు అయ్యప్ప మాలాధారణలో దాదాపు 10 నుంచి 11వ మాలాధారణ వేసి వారి గురుస్వామిగా వారు సంకల్పం నెరవేరుతూ ఉంది. మరి శివమాలాధారణలో దాదాపు 8వ అంట. వారు ఇందులో కూడా శివ అభిషేకాలు చేస్తూ వారి ఊరిలో వారు గురుస్వామిగా ఉంటూ 2017లో వారు పాదయాత్ర ఒకసారి వచ్చి వెళ్ళారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా పాదయాత్ర వెళ్తానని వస్తున్న మార్గ మధ్యలో మేము కలిసిన వెంటనే వారు, స్వామి మాది ఊరు అందరం కలిసిపోదామంటే, స్వామి ఇంకా మీరు సాక్షాత్తు ఆ ఈశ్వరుడే వచ్చి మాకు తోడుగా ఉంటారంటే మేము ఎందుకు వద్దంటాం స్వామి, ఇప్పటి నుంచి అందరం కలిసి వెళ్దామని అనుకున్న తరంలో వారు మాకు తెలియని రూట్లలో అన్నీ తెలిసిన స్వామిగా వచ్చి మాకు అన్నీ తెలియజేసి వారు సాయి జగదీష్ ఇద్దరు కూడా ముందుండి మమ్మల్ని ముందుకి నడిపించారు. ఆ తర్వాత ఉప్పలయ్య స్వామి, నాగరాజ స్వామి
ఉపేంద్ర స్వామి వారు మాత్రం ఏ లోటు లేకుండా మాకి వంట భోజనాలు వండి పెడుతూ ఆహ్లాదకరమైన విషయాలు చెప్తూ వారు అసలు నడక మార్గంలో నడుస్తున్నామా, ఆ పూల మార్గంలో నడుస్తున్నామా అటువంటి వీక్షణ స్వామి ఆశీస్సులు అన్నీ కూడా చూపెట్టారు. ఆ శ్రీశైల శివయ్య భ్రమరాంబ మాత ఆశీస్సులు మాకందరికీ ఉన్నాయని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా శివాలయం కూసుమంచి గణపేశ్వరాలయం శివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏవో గారు మాత విజయలక్ష్మి అంటే సాక్షాత్ ఆ భ్రమరాంబ తల్లి కూసుమంచి శివాలయంలో ఈరోజు ఏవోగా పనిచేస్తుంది. పనిచేయటమే కాకుండా మా శివస్వాములకు స్వామి నేను నా వంతుగా మీకు సేవ చేస్తానని మాకు విన్నవించుకొని మేము అక్కడ చేరుకుంటాము, అక్కడ చేరుకోగానే మాకు ఏర్పాట్లు రూమ్ సదుపాయం చేయండి అని అంటే మా స్వామి మీరు చెప్పింది మంచి కార్యక్రమం, మీకు సేవ చేయకపోతే ఎందుకు స్వామి అని వారు ఆ మాత మాకు విన్నవించి స్వామి మా అల్లుడు మేనల్లుడు అక్కడ ఉండు, మా అల్లుడు ద్వారా మీకు అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. అదే చెప్పిన విధంగానే మాకు అన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ మాతకి మేము నిర్ణయించుకున్న పాదయాత్రకి సంకల్పంతో అందరూ వచ్చినటువంటి ఉపేంద్ర స్వామి, చంపాల ఉప్పలయ్య స్వామి, కుక్కిరేని రామనాథన్ స్వామి, కొండూరు ఉపేంద్ర స్వామి, గణపారం నాగరాజ స్వామి, డేగల వీరబాబు స్వామి, ముఖ్యంగా సాయి జగదీష్ స్వామి, రాంబాబు స్వామి వీరందరికీ ఆ స్వామి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో.